అందరికీ నమస్కారం। మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। డిసెంబర్ నెల మకర రాశి వారికి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం। పూర్తి వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। 50 ఏళ్ళకు ఒకసారి వచ్చే అదృష్ట యోగం వీరికి డిసెంబర్ నెలలో రాబోతోంది। డబ్బు కనక వర్షంలా కురిసేటువంటి అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నాయి। వీరి ప్రేమని కాదని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు లేదా ప్రేమ విషయంలో గొడవలు పడి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు తిరిగి రాబోతున్నారు। మిగతా విషయాల్లో కూడా వీరికి ఎలాంటి మార్పులు అనేవి రాబోతున్నాయి అనేది తెలుసుకుందాం। వీడియో చివరి వరకు చూడండి। దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, చేతబడి నివారణ, గుప్త నిధుల కోసం ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి అఘోరా గురువు గారిని సంప్రదించండి। 100% పరిష్కారాన్ని పొందండి। అలాగే మకర రాశి వారికి డిసెంబర్ నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది తెలుసుకునే ముందు వీరికి గడిచిన ఈ 11 నెలల్లో పెద్దగా కలిసి వచ్చింది ఏమీ లేదు। ఆర్థికంగా ఈ కొత్త సంవత్సరంలో చాలా అభివృద్ధి అవుతారు, అద్భుతమైనటువంటి జాతకంతో ముందుకెళ్తారని ఎన్నో వీడియోల్లో చూసుంటారు। కానీ మీరు చూసినటువంటి రాజయోగం కానీ లేదా మీరు చూసినటువంటి అదృష్ట గడియలు కానీ లక్ష్మీదేవి మీ తలుపు తట్టడం లాంటివి కానీ ఈ 11 నెలల్లో ఎక్కడా మీకు జరిగినట్టుగా పెద్దగా కనబడడం లేదు। సంపాదించేటువంటి జీతంలో 10,000 జీతం అయితే 15,000 ఖర్చు అవటం, ఆరోగ్య విషయాల్లో ఎక్కువ ఇబ్బందులు పడటం, రూపాయి అధికంగా ఖర్చు అవటం ఎక్కువగా జరుగుతున్నాయి। సరైన ఉద్యోగ అవకాశాలు లేక, వ్యాపారాల్లో సరిగ్గా కలిసి రాక, అనుకున్నవి కరెక్ట్గా జరగక ఈ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు। మకర రాశిలో ఉన్న వాళ్ళు అందరూ అని కాదు, మకర రాశిలో 70% ఇబ్బందులు పడుతున్నారు, 30% మందే ఆర్థికంగా కొద్దిగా బలంగా ఉన్నట్టుగా ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది। మరి ఈ రాశికి డిసెంబర్ 1 అమావాస్య నుంచి రాజయోగం పట్టబోతోంది। వీళ్ళ జాతకంలోకి కుబేర యోగం అన్నది రాబోతోంది। దానివల్ల వీరికి అదృష్ట యోగం అనేది అద్భుతంగా మారి 50 ఏళ్ళకు ఒకసారి వచ్చేటువంటి ఈ యోగం ప్రతి ఒక్క రాశికి ఒక్కొక్క సంవత్సరంలో వస్తుంది। ఈ రాశికి ఇప్పుడు ప్రారంభమైంది। వీరికి అన్ని పనుల్లో చాలా విజయం సాధిస్తారు। డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ వ్యాపారాలు చేయాలనుకొని పెట్టాలనుకున్నటువంటి వ్యాపారాలు పెట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు వ్యాపార రంగంలో బాగా విజయాలు సాధిస్తారు। వీరికి బ్యాంకు రుణాలు ఇవ్వడం కానీ లేదా బయట నుంచి అప్పు దొరకడం కానీ జరుగుతుంది। అలాగే వీరు డిసెంబర్ నెలలో కొత్త వ్యాపారాలు పెడతారు, కొత్త వ్యాపారాల్లో చాలా బలంగా ఎదుగుతారు, మంచి ఆర్థిక స్థాయికి వెళ్తారు। గతంలో వ్యాపారాలు పెట్టి నష్టాలు చవి చూసి ఇక చాలు అనుకునేటువంటి వాళ్ళు ఒక్క నెల ఎదురు చూడండి, మీరు నష్టపోయిందంతా మీకు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారిలో ఎక్కువగా కనబడుతుంది। నిరుద్యోగ ఇబ్బందులు పడుతూ ఉద్యోగ అవకాశాలు లేక, ఒకవేళ ఉద్యోగాలు వచ్చినా కూడా వారు ఆశించినటువంటి ఉద్యోగాలు రాక ఏదో పొట్టకూటికి చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు। అలాంటి వారికి మంచి స్థాయి అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది। నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి। ఆల్రెడీ ఇష్టం లేనటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి వారి స్థాయి మారి మరొక ఉద్యోగంలోకి వెళ్ళడం జరుగుతుంది। ఇతర దేశాలకు ఉద్యోగరీత్యా వెళ్ళాలనుకునేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది। అదేవిధంగా ఇక్కడే ఉండి జీతం పెరగాలి, మరో ప్రాంతం మారాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇతర ఏ ఉద్యోగస్తులకైనా వాళ్ళు కూడా మంచి స్థాయిలోకి చేరుకునేటువంటి అవకాశం ఉంది। గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఆగిపోతూ ఇబ్బంది పడుతుంటారు మకర రాశిలో వారికి। తగినంత గుర్తింపు ఉండి తగినంత సత్తా ఉన్నా కూడా వీరికి రాకుండా ఎవరెవరికో అనర్హులకు వస్తూ ఉంటుంది। మరి వీరికి ఎందుకు ఆగుతుంది అంటే ఈ డిసెంబర్ నెలలో కూడా వీరికి మంచి ఫలితాలు కనబడతాయి, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి వీరికి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి। చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులకు కూడా రెండింతల లాభం వస్తుంది। రైతులకి విపరీతమైనటువంటి లాభాలు చేకూరుకుంటాయి, పంట దిగుబడి కూడా చాలా అద్భుతంగా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి। అలాగే మోటార్ ఫీల్డ్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా నూతన వాహనాలు కొనుక్కోవాలన్నటువంటి వారి కళ నెరవేరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। సినీ ఫీల్డ్లో కానీ రాజకీయంలో కానీ పనిచేసేటువంటి వాళ్ళకి తగిన గుర్తింపు వస్తుంది, వారికి పేరు ప్రఖ్యాతులు వచ్చి 10 మందిలో వీరికి మంచి గుర్తింపు వచ్చి మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది। ఆర్థికంగా చాలా బలమైన శక్తిగా ఎదుగుతారు। ఎక్కడైతే మీరు అవమాన పాలు పడ్డారో అక్కడ మీరు తలెత్తుకొని తిరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి।
అలాగే మిమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళ ముందు మీరు కాలర్ ఎగరేసుకొని తిరిగేటువంటి రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. మరి వీరికి భార్యాభర్తల పరంగా ఎన్నో ఇబ్బందులు గొడవలు పడుతూ ఉంటారు. మరి ఈ భార్యాభర్తల పరంగా పడేటువంటి ఇబ్బందుల్లో భార్యాభర్తలు కూడా సఖ్యత పెరుగుతుంది. ఒకరి మాట ఒకరు వినడం లాంటివి ఎక్కువగా జరుగుతాయి. ఒకరినొకరు గుర్తించుకొని చాలా చక్కగా అన్యోన్యంగా జీవిస్తారు. భార్యాభర్తల గొడవలు సద్దుమణిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. అలాగే గతంలో విడిపోయి కలుసుకోవాలనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునేటువంటి అవకాశం ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా ఉంది. సంతానం లేక బాధపడుతున్నటువంటి వారికి శుభవార్త, సంతానం కలిగేటువంటి యోగం ఎక్కువగా కనబడుతుంది. మీరు చింతించవద్దు, శుభవార్త మీరు వినబోతున్నారు. ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళు జరక్క ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు మకర రాశిలో చాలామంది ఉన్నారు. వారు అనుకున్న సంబంధాలు రాకపోవడమో లేదా వచ్చిన సంబంధాలు పోవడమో జరుగుతూ ఇన్నాళ్ళు నిరీక్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఇప్పుడు మీరు వెయిట్ చేసినందుకు మంచి సంబంధం వచ్చి మీకు వివాహం జరిగేటువంటి యోగ్యత కనబడుతుంది. మరి మకర రాశిలో ఎక్కువగా ప్రేమ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ప్రేమించుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగా విడిపోతూ ఉంటారు. మరి ఈ ప్రేమించుకున్న వాళ్ళు ఎందుకు విడిపోతూ ఉంటారు అంటే వీళ్ళ ప్రేమ అన్నది చాలా జెన్యూన్గా ఉంటుంది. ఒకరినొకరు బాగా నమ్మడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ వీరి మధ్యలోకి వీరే కొంతమంది వ్యక్తుల్ని అవతల వ్యక్తులకి పరిచయం చేస్తూ ఉంటారు. ఇలాగ పరిచయం చేసినటువంటి వాళ్ళు మీ ప్రేమ మీద ఈర్ష్యతో మీరు అవతల వాళ్ళ మీద వాళ్ళు విపరీతమైనటువంటి మీకు తెలియకుండా వాళ్ళు ప్రేమను పెంచుకొని మీ నుంచి విడగొట్టి వాళ్ళు సరి చేసుకోవాలన్న ప్రయత్నంతో మీ మీద చెడు మాటలు చెప్తారు. మీ గురించి చెడు ప్రచారాలు చేస్తారు. మీ గురించి తప్పుగా మాట్లాడి రూమర్స్ అనేవి పుట్టించి మీకు దూరం చేయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల్లో వాళ్ళు విజయం సాధిస్తూ ఉంటారు. అలాగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాటిని మీరు కూడా నమ్మి ఎదుటి వాళ్ళ మీద మీరు అనుమానించడం లేదా వాళ్ళు మిమ్మల్ని సూటిగా అడిగినప్పుడు మీరు గొడవకు దిగటం, ఆ క్షణికావేశంలో మీకు వారు దూరం అయిపోతూ ఉంటారు. ఇలాగా మకర రాశిలో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకి కానీ ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఎన్నోసార్లు దూరం అయిపోయారు. వాళ్ళు ఎన్నోసార్లు మళ్ళీ తిరిగి కలుసుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళ ప్రయత్నాలు విఫలమవుతూనే వచ్చాయి. మరి అలాంటి వాళ్ళకి ఎలా మళ్ళీ వాళ్ళ జీవితంలోకి తిరిగి దక్కించుకోవాలి అంటే ఇక్కడున్న అఘోర గురువుగారిని ఒకసారి సంప్రదించండి. ఎటువంటి ప్రేమ సమస్యలకైనా మీరు ఇష్టపడ్డ వాళ్ళని కలపడానికైనా ఈ గురువుగారు మీకు 100 రెట్లు సహాయం చేస్తారు. గతంలో కూడా ఎంతోమందికి సహాయం చేశారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అలాగే మీరు ఇష్టపడ్డ వాళ్ళని కూడా మీ జీవితంలోకి వచ్చి సంతోషంగా ఉండేటువంటి బాధ్యత ఈ గురువుగారు తీసుకుంటారు. ఒకసారి ఈ గురువుగారికి సంప్రదించి మాట్లాడండి. ఇంకొంతమంది ప్రేమించుకొని పెళ్ళిళ్ళ దాకా పెద్దల దాకా వెళ్తారు. కానీ పెద్దలు ఒప్పుకోక పెద్దల మాట కాదని బయటికి వెళ్ళి వివాహం చేసుకోలేక పెద్దలు చూపించిన సంబంధం చేసుకోలేక కూడా సతమతం అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా గురువుగారిని సంప్రదించండి. మీకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తారు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యపరంగా కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. మంచిగా ఆరోగ్యంలో కూడా మంచి స్థాయికి వచ్చేటువంటి అవకాశం ఉంది. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్